నమస్కారం అండి. నేను మీ తేజాని. తేజ రుచుల పుస్తకం ఛానల్‌కి స్వాగతం అండి. మనం నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోయే హైదరాబాదు స్వీట్ అండి. అవునండి. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడాను నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవుతూ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చూస్తే గనక ఈ వీడియోను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వండేయొచ్చనమాట. ఈ రెసిపీ చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు మైదా పిండి తీసుకున్నానండి. మీరు అథెంటిక్ రెసిపీ కాబట్టి నేను మైదా పిండితోనే చేస్తున్నాను. గోధుమ పిండితో కావాలంటే వేరే వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అలాగే ఇందులోకి అరకప్పు ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది క్రంచీనెస్ని ఇస్తుంది. అలాగే పావు కప్పు ఎండు కొబ్బరి అండి. అలాగే పించ్ ఆఫ్ సాల్ట్, ఒక స్పూను సోంపు, అలాగే పావు స్పూను బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అనేది మిస్ అయిందండి, క్లిప్ మర్చిపోకుండా వేసుకోండి. అలాగే అరకప్పు మిక్సీ పట్టినటువంటి పంచదార పొడి అండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి అనేది వచ్చేటప్పుడు నాకు 1.5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది పట్టిందండి. ఆ నెయ్యి కూడాను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలంటే అది మీకు ముద్ద చుడితే ముద్ద గట్టిగా అవ్వాలండి. ఆ కన్సిస్టెన్సీ వరకు మీకు నెయ్యి అనేది పడుతుంది. ఒకవేళ మీకు నెయ్యి ఒక్కొక్కరికైతే 2 టేబుల్ స్పూన్ల వరకు పట్టొచ్చండి, వాడుకోండి, ఏమి ఇబ్బంది లేదండి. ఈ స్వీట్ అనేది చాలా కమ్మగా ఉంటుందండి. ఇది మీకు కావాలంటే హాఫ్ గోధుమ పిండి, హాఫ్ మైదా పిండి, లేకపోతే మొత్తం గోధుమ పిండితో కూడాను ఈ స్వీట్ అనేది చక్కగా ఇంట్లో చేసేసుకోవచ్చండి. టైం కూడా ఎక్కువ టైం అనేది ఏమి పట్టదండి. మనం ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా కూడా ఈజీగా ఇంట్లో అనేది పెట్టేయచ్చు అన్నమాట. అయితే కలుపుకున్నానండి. నెయ్యి కూడా మొత్తంగా పట్టింది నాకు 1.5 టేబుల్ స్పూన్ల వరకు. చూసారా, మొత్తం కలుపుకుంటున్నాను కదండి. నెయ్యి చూడండి, ముద్ద కడితే ముద్ద అలా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఈ ముద్ద అయినట్టు ఈ పిండిలోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకు ఇందులోకి వచ్చేటికి పావు కప్పు నుంచి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వరకు పట్టవచ్చండి. అంతకంటే ఎక్కువ పట్టవు. వాటర్ కూడాను కొద్ది కొద్దిగా పోసుకుంటా కలుపుకోండి. లేకపోతే మనకు వచ్చేటప్పటికి ఈ కన్సిస్టెన్సీ అనేది సరిగ్గా లేకపోతే కనుక ఇవి మనం మూకుట్ట వేసిన వెంటనే ఇరిగిపోయే ప్రమాదం ఉందండి. ఇంకొండి పిండి ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ముద్దను కొంచెం కలుపుకొని మనం ప్లేట్ తీసుకుని మన అప్పడాల కర్రతో అరంగుళం నుంచి అంగుళం మందం వచ్చేలాగా చక్కగా చపాతీలా ఒత్తుకోవాలండి. అంటే 4 వైపులా పలకలుగా వచ్చేలాగా చక్కగా ఒత్తుకోవాలన్నమాట. ఇందులో మనం సోంపు వేసాం కదండి, అది పంటికి తగులుతా చాలా చక్కని ఆరోమా కూడా ఇస్తుందండి స్వీట్ అనేది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ చూసారా, వీడియోలో చూపించాను కదండి, ఆ పాట మందం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఎడ్జెస్ కోసం ఎక్స్ట్రా పిండి ఏదైతే వచ్చిందో దాన్ని ముందుగానే కట్ చేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ముందుగానే షేప్ కట్ చేసుకున్న ఎక్సెస్ని తర్వాత మళ్ళీ చపాతీలా చేసుకుని మళ్ళీ షేప్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ అనేది చేయడం జరిగిందండి. అవునండి, 4 పార్ట్స్గా డివైడ్ అయిన తర్వాత వీటిని చక్కగా డైమండ్ షేప్లోకి కట్ చేసుకుంటున్నానండి. అవునండి, డైమండ్ షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ ఎక్సెస్ వచ్చిన పిండి ఏదైతే ఉందో మళ్ళీ సేమ్ మళ్ళీ చపాతీలా చేసుకుని మళ్ళీ డైమండ్ షేప్స్లో చేసుకుని మనం అన్నిటినీ పక్కన పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, నేను కట్ చేస్తున్నాను కదా డైమండ్ షేప్ వచ్చేలాగా. అలాగా మొత్తం పిండి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చక్కగా అలా కట్ చేసుకుని పెట్టుకోండి. ఇదిగోండి, నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, కట్ చేసిన పీసు మనకి మినిమం ఆ సైజు ఉన్న సరిపోతుందండి. ఇప్పుడు ఒక మూకిట్లోకి ఆయిల్ తీసుకుని అందులో కొద్దిగా పిండి వేసుకుంటే చూసారా, ఆ పిండి చుట్టూ చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది సరైన వేడిలో ఉన్నట్టండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ని వేసుకోవాలి. చూసారా, ఆ పీస్ చుట్టూ కూడా బబుల్స్ ఎలా వస్తున్నాయో
వేడి అనేది కరెక్ట్ టెంపరేచర్లో ఉందండి. మరీ తక్కువ ఫ్లేమ్లోనూ వండుకోకూడదు, మరీ హై ఫ్లేమ్లోనూ పెట్టకూడదండి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మాత్రం ఇది వంట చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిలో అలా పీసెస్ అనేవి వేసుకుని అలా ఫ్రై అవనివ్వాలండి. అవి కొంతసేపు ఫ్రై అయ్యేదాకా మనం వాటిని కదపకూడదండి. కొంతసేపు అయిన తర్వాత అవి కొద్దిగా డబల్ అవుతాయి. అప్పుడు మనం కొద్దిగా నెమ్మదిగా మూవ్ చేసుకోవాలండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈజీగా ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి చాలా నెమ్మదిగా వాటిని అనేటివి తిప్పుకోవాలండి. ఇలా కొంచెం రంగు వచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. మనం అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవడమే బెస్ట్ అండి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం అవి ఇదైన తర్వాత కొంచెం కలర్ అనేది వచ్చిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోనే కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత ఎప్పుడైతే గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి ఇంకా దింపుతాము 10 సెకండ్లో అనగా మీరు ఫ్లేమ్ అనేది హైలో పెట్టండి. హైలో పెడితే అప్పుడు వరకు స్వీట్ ఏదైనా ఆయిల్ ఎక్సెస్ పీల్చుకుని ఉంటే కనుక ఆయిల్ అనేది అది మూకిట్లో రిలీజ్ చేసేస్తుందండి. ఒకవేళ లేదు ఇంకా ఆయిల్ ఉందనుకుంటే కనుక మీరు టిష్యూ పేపర్ వేసి టిష్యూ పేపర్ జస్ట్ 10 సెకండ్స్ ఉంచేసి పక్క తీసుకుని 8 కంటైనర్లో పెట్టుకోండి. అవి గాలికి వదిలేస్తే మెత్తపడిపోతాయండి. 8 కంటైనర్లో పెట్టుకుంటే ఈజీగా 10 రోజులు హ్యాపీగా తినేయచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచుల పుస్తకం ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.